క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈ వీడియో స్వింగ్ వీడియో అనేది చాలా ముందే రికార్డ్ చేశాను 2 days బ్యాక్. కాకపోతే ఎగ్జాక్ట్లీ ఎడిట్ చేసేటప్పుడు ఏమైందంటే పవర్ వెళ్ళిపోయింది. మీకు తెలిసి ఉంటుంది, చెన్నైలో ఇక్కడ ఫ్లడ్స్ వచ్చింది. ఐ మీన్ మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ, అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఎగ్జాక్ట్లీ నేను ఎడిట్ అనేది చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసే తెలుస్తుంది. ఫోర్త్ అనేది ఎడిట్ అనేది చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 4:30. సో అదే టైంలో పవర్ వెళ్ళిపోయింది, అండ్ అప్పటి నుంచి కంటిన్యూస్గా 2-3 days అనేది పవర్ కూడా లేదు ఇక్కడ. ఈ వీడియో అయితే డెఫినెట్లీ ఇప్పుడు పోస్ట్ చేయడం వల్ల ఏ అయితే ప్రయోజనం అయితే లేదు, బట్ స్టిల్ మీరు దీంట్లో అయితే ఏదైతే అనాలిసిస్ ఉందో మీకు ఎప్పుడైనా కానివ్వండి డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో దానికోసమే దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి, దీంట్లో కొన్ని అనాలిసిస్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మనకి మార్కెట్ అనేది అయిపోయింది కాబట్టి మీకు ఇంకా ఈజీగా ఉంటుంది ఇది ఎలా మనం అనాలిసిస్ చేసాము అండ్ ఈరోజు కరెంట్ కండిషన్ ఏముంది అని చెప్పి మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఇవే అనమాట ఇక్కడ నేను కొన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకున్నవి. ఒకసారి మీరు వెళ్ళి ఏం చేయండి అంటే ఒకసారి చూడండి ఈ టుడే డేట్లో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో హిందుస్థాన్ యూనిలివర్ అండ్ గోద్రేజ్ సిపి, ఐసిఐసిఐ బ్యాంక్, అపోలో టైర్స్ అండ్ యూబిఎల్, క్యాస్ట్రాల్. సో ఇవన్నీ ఈరోజు ఎలా వర్క్ చేస్తున్నాయి అండ్ ఏ కండిషన్లో ఉన్నాయి మనం అనాలిసిస్ చేసింటే మండే ఒకవేళ ఎలా ఉండింది మార్కెట్ అండ్ టుడే ఎలా ఉందని చెప్పి ఒకసారి మీరు కావాలంటే వెళ్ళి చూడండి. సో మీకు తెలుస్తుంది. అండ్ ఇప్పటికైతే నేను ఈ అనాలిసిస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీటి అనాలిసిస్ అనేది నేను కంటిన్యూ చేసేస్తాను. ఇక్కడ మీరు వెళ్ళి ఈరోజు కండిషన్ ఎలా ఉందో ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, ఐ మీన్ ఫార్వర్డ్ టెస్ట్ చేసుకోండి. సో మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఏవైతే స్టాక్ చూస్తున్నామో ఇది యాక్చువల్లీ మనం స్వింగ్ ట్రేడ్ కోసం పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఈ ఫస్ట్ స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్. మనం ఇక్కడ ప్రైస్ చూసామంటే క్లియర్గా ఇదైతే స్టాక్ ఉందో ఇది ఇంకాస్త మనం బ్యాక్ వెళ్తే తెలుస్తుంది క్లియర్గా. సో మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో వీక్లీ టైం ఫ్రేమ్ ఇది. సో ఇది ఏమైందంటే ఇక్కడ ఒక 1 second గైస్, మీరు ఇక్కడ చూసారంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఇది చాలా రోజుల నుండి ఒకటే రేంజ్లో ఉంది. అండ్ మనం ఇక్కడ చూసామంటే ఇది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది అండ్ దెన్ సపోర్ట్ దగ్గర వస్తుంది, రెసిస్టెన్స్ సపోర్ట్ అండ్ అగైన్ ఇక్కడ వస్తుంది వెళ్తుంది. బట్ మీరు ఇక్కడ ప్రీవియస్గా కొన్ని క్యాండిల్స్ అనేది అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ కొన్ని విషయాలు తెలుస్తాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే ఇది డౌన్ సైడ్ వచ్చింది అండ్ దెన్ ఒక అప్ సైడ్ ర్యాలీ ఇచ్చింది, దాని తర్వాత అగైన్ ఇది కిందికి వచ్చిన తర్వాత ఇది లో ఏదైతే ఉందో ఇది లో బ్రేక్ కాకుండా ఇది అగైన్ అనేది పైకి వెళ్తుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసారంటే ఇక్కడ మీకు ఒక రేంజ్ అనేది తెలుస్తుంది. సారీ, రేంజ్ కాదు, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఇస్తుందో ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ఇది కంటిన్యూ ఇలా కావచ్చు. సో మనం టార్గెట్ అనేది ఇక్కడ దాకా డెఫినెట్లీ పెట్టుకోవచ్చు అండ్ మన స్టాప్ లాస్ వచ్చి దీని కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ గోద్రేజ్ కన్స్యూమర్ ఎలా అంటే మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఇది ఒక ర్యాలీ ఇచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏదైతే ఒక సెల్లింగ్ క్యాండిల్ ఫామ్ అయిందో ఆ సెల్లింగ్ క్యాండిల్ పైన ఏమవుతుందంటే ఒక సపోర్ట్ తీసుకొని అగైన్ ఇక్కడ ఒక రేంజ్ అనేది ఫామ్ అయింది, ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈ ప్యాటర్న్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కూడా మనం బులిష్ ట్రేడ్ దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. మనం యాక్చువల్లీ దీన్ని లాస్ట్ వీక్ కాదు, ప్రీవియస్ స్వింగ్ ట్రేడ్ అనాలిసిస్ వీడియోలో కూడా మనం దీన్ని డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే మీరు డెఫినెట్లీ చూడండి, నేను వీడియోలో దాన్ని లింక్ చేస్తాను. మన నెక్స్ట్ స్టాక్ అపోలో టైర్స్ మనం ఇక్కడ చూసామంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక షార్ప్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సెల్లింగ్ క్యాండిల్ తర్వాత ఇదేమైందంటే ఎక్కడైతే ఈ డిమాండ్ జోన్ ఉందో డిమాండ్ జోన్ దగ్గరకు వచ్చి బయర్స్ అనేది వచ్చిన తర్వాత ఇది బయర్స్ అగ్రెసివ్గా వెళ్ళిన తర్వాత ఎక్కడైతే ఈ సెల్లింగ్ జోన్ ఉందో అక్కడ 1-2 weeks ఏమైందంటే పాస్ అయిన తర్వాత థర్డ్ వీక్ ఏమవుతుందంటే కంటిన్యూ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ వన్స్ ఒకవేళ ఈ క్యాండిల్ అనేది హై బ్రేక్ అయిందంటే ఈ క్యాండిల్ లాస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయిందంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దీన్ని కూడా మనం స్వింగ్ ట్రేడ్ కోసం పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకు ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రెసిస్టెన్స్ అనేది ఏముండదు. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే కంటిన్యూ అయ్యి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే చాలామంది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి వచ్చి దీంట్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అండ్ ఇక్కడ నుంచి ఒక మంచి ర్యాలీ కూడా ఇవ్వచ్చు. సో డెఫినెట్లీ మీరు దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టి చూడండి. ఇది మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక 1 or 2 స్టాక్స్ కాకపోతే ఒక 10-20 స్టాక్స్ అనేది బై చేసి చూడండి ఒకసారి. మీరు ఒకవేళ ట్రేడ్ చేయకూడదు అనుకున్నా కూడా ఒక వాచ్ లిస్ట్లో అనేది పెట్టుకొని ఈ స్టాక్స్ అనేది ప్రైస్ మూమెంటం ఎలా అవుతుంటాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎలా అవుతుంది అండ్ దెన్ బాటంలో ఉన్నప్పుడు ఎలా అవుతుంది అని చెప్పి చూస్తూ ఉండండి. అప్పుడే మీకు ప్రైస్ అనేది అనాలిసిస్ ఎలా చేయాలో తెలుస్తుంది.
మన నెక్స్ట్ స్టాక్ క్యాస్ట్రల్ ఇండియా. క్యాస్ట్రల్ ఇండియా మనం ఇక్కడ చూసామంటే ఈ స్టాక్ ఏదైతే ఉందో ఇది ఒక మంచి బులిష్ ర్యాలీ ఇచ్చింది. బులిష్ ర్యాలీ ఇచ్చిన తర్వాత ఒక కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ చాలామంది ఏమనుకుంటారంటే కన్సల్టేషన్ కావచ్చు, సైడ్ వేస్ కావచ్చు, రేంజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నీ ఒకటే అనమాట. చాలామంది కన్సల్టేషన్ అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటారు. సో కన్సల్టేషన్ అంటే ఇలాగే ఉండదు, ఇలా కూడా ఉంటుంది కన్సల్టేషన్. సో ఇది కూడా ఒక కన్సల్టేషనే. సో మనం ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ ఇది ఏదైతే బులిష్ ర్యాలీ ఇచ్చిందో దాని తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. కన్సల్టేషన్ అయినప్పుడు మనకు ఒక రేంజ్ కూడా తెలుస్తుంది. అండ్ ఇది మనకు చూసామంటే ప్యాటర్న్లో కూడా తెలుస్తుంది. అండ్ ఈ ప్యాటర్న్ నేమ్ ఒకవేళ మీకు తెలిస్తే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ ఇది ఏమైందంటే ఒక బులిష్ ర్యాలీ, ఒక రీట్రేస్మెంట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ తీసుకుందంటే ప్రీవియస్లీ ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అక్కడ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇది కంటిన్యూ కాబోతుంది. ఇక్కడ మనం లాస్ట్ క్యాండిల్ చూసామంటే ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. 1 సెకండ్. సో ఇక్కడ మనం చూసామంటే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది యాక్చువల్లీ రెడ్ క్యాండిల్ సెల్లింగ్ క్యాండిల్ కావదనమాట. సెల్లింగ్ క్యాండిల్ ఇది ఎప్పుడు అంటే ఒకవేళ ఇది రేపు ఓపెన్ అయ్యి ఇది కంటిన్యూ అయ్యి డౌన్ సైడ్ వచ్చిందంటే అప్పుడే ఇది సెల్లింగ్ అనమాట. బట్ ఇది ఒకవేళ రేపు ఓపెన్ అయ్యి ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేస్తుందో ఇది మళ్ళీ కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దాని తర్వాత ఒక పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ ఈ బుల్లిష్ ట్రెండ్ ఏదైతే ఉందో దాని పక్కన ఒక పాజ్ తీసుకుంది అనమాట. ఎప్పుడైతే ఈ హై అనేది బ్రేక్ అవుతుందో మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కూడా మనం స్వింగ్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ దీంట్లో ఎంట్రీ తీసుకోవాలనుకుంటే దీని హై బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ మనం దీని కింద కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. అండ్ స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే కాదు, ఇంట్రాడే ట్రేడింగ్ ఐడియాస్ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అండ్ ఏదైనా ప్రైస్ గురించి కానివ్వండి, ఏదైనా స్టాప్ లాస్ ట్రైలింగ్ ఎలా పెట్టాలి, అండ్ ఇంకా ఏవైనా టాపిక్స్ గురించి మీరు డిస్కస్ చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఆ టాపిక్ గురించి వీడియోస్ అనేది డెఫినెట్లీ తయారు చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్.